హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ థాట్ డిగ్గర్. మీ అందరికీ థాట్ డిగ్గర్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ మీకు పురాతన దేవాలయాలు, పురాణాలు మరియు పవిత్ర గ్రంథాలు, హిందూ ఆచారాలు, పండుగలు, పర్వదినాల గురించి మరియు ఈ ఆచారాల వెనుక దాగి ఉన్న పరమార్థాన్ని తెలియజేస్తుంది. అంతేకాకుండా టీటీడీ మరియు ఇతర దేవాలయాలకు సంబంధించిన కంప్లీట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ని అందిస్తుంది. ఆషాఢ మాసంలో కృష్ణపక్ష ఏకాదశి, కామిక ఏకాదశి ఈ 2024లో ఎప్పుడు వచ్చింది? ఈ కామిక ఏకాదశి యొక్క ప్రాముఖ్యతని ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆషాఢ మాసంలో కృష్ణపక్ష ఏకాదశిని అనగా పౌర్ణమి తర్వాత వచ్చే ఏకాదశి, బహుళ ఏకాదశిని కామిక ఏకాదశిగా పిలుస్తారు. ఈ ఏకాదశికి పేరుకు తగినట్లుగానే మనసులో కోరికలను సిద్ధింపజేసే శక్తి ఉందని భావిస్తారు. శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్లిన 4 నెలల కాలంలో వచ్చే మొదటి ఏకాదశి కావడంతో దీనిని విశేషంగా పరిగణిస్తారు. ఈ కామిక ఏకాదశి రోజున శ్రీహరిని ఆరాధించడం, తులసి దళాలతో పూజ చేయడం, వెన్నను దానం చేయడం వంటివి ఈ ఏకాదశి ప్రత్యేకతలు. ఈ సంవత్సరం ఈ 2024లో కామిక ఏకాదశి ఎప్పుడు వచ్చిందో చూద్దాము. శ్రీ క్రోధినామ సంవత్సరం ఆషాఢ మాసం కృష్ణపక్ష దశమి తిథి జూలై 30వ తేదీ మంగళవారం సాయంత్రం 6:53 ముగుస్తుంది. ఆ తదుపరి కృష్ణపక్ష ఏకాదశి తిథి సాయంత్రం 6:54 ప్రారంభమై జూలై 31వ తేదీ బుధవారం సాయంత్రం 5:23 ముగుస్తుంది. ఆ తదుపరి ద్వాదశి తిథి మొదలవుతుంది. ఈ క్రమంలోనే ఉదయం తిథి ప్రకారం జూలై 31వ తేదీ బుధవారం కామిక ఏకాదశిని జరుపుకోవాలి. కామిక ఏకాదశి మహత్యం గురించి చూస్తే యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుడిని ఆషాఢ మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి మహిమ గురించి వివరించమని అడిగారట. ఇలా మన పండుగలు మరియు పర్వదినాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ని మీకు అందించడమే కాకుండా వాటి ప్రాముఖ్యతను కూడా తెలియజేయడం మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. ధర్మరాజు అడిగిన ఆ ప్రశ్నకు ఆ వాసుదేవుడు సంతోషితుడై, ఓ రాజా, ఏకాదశి యొక్క మహిమలను వివరించడం కూడా ఒక పుణ్యకార్యమే అని ఇలా చెప్పుకువచ్చారు శ్రీకృష్ణుల వారు. ఒకసారి నారద మునీంద్రుడు కమలంపై ఆసీనులైన తన తండ్రి అయిన బ్రహ్మదేవుణ్ణి ఇలా అడిగారట. కామిక ఏకాదశి అనగా ఏమిటి? ఆ రోజుకు అధిదేవత ఎవరు? వ్రతమును ఆచరించవలసిన విధి విధానాల గురించి అడిగారట. దానికి ఆ బ్రహ్మదేవుడు బదులిస్తూ, ఆషాఢ కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని కామిక ఏకాదశి అంటారని, ఈ ఏకాదశి మహిమ విన్నంతనే అశ్వమేధ యాగ ఫలితం దక్కుతుందని బ్రహ్మదేవుడు చెప్పారట. అంతేకాకుండా బ్రహ్మదేవుడు నారద మహర్షుల వారికి ఇలా చెప్పారట. శంఖచక్ర గదాధరుడు, తామర పాదములు కలిగి ఉన్నవాడు, శ్రీధరుడు, హరి, విష్ణు, మాధవుడు మరియు మధుసూదనుడు అనే పేర్లతో పిలవబడేవాడు అయిన శ్రీ మహావిష్ణువుని కామిక ఏకాదశి రోజు ఆరాధిస్తారని చెప్పారట. ఈ కామిక ఏకాదశి రోజున శ్రీహరిని ఆరాధిస్తే అనంతమైన పుణ్యఫలం దక్కుతుందని చెప్పారట. ఈ కామిక ఏకాదశి రోజున ఏకాదశి వ్రతం ఆచరించడం వలన మోక్షం పొందుతుందని వివరించారు. మరి ముఖ్యంగా ఈ రోజున తులసిని ఆరాధించడం మరియు తులసి దళాలను శ్రీ మహావిష్ణువుకి సమర్పించడం వలన అన్ని పాపాల నుంచి విముక్తి పొందుతారని చెప్పబడింది. ఇలా కామిక ఏకాదశి యొక్క మహత్యం గురించి బ్రహ్మ నారదునితో చెప్పినట్లుగా శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పాను. తెలుసుకున్నారు కదండి ఈ సంవత్సరం కామిక ఏకాదశి ఎప్పుడు వచ్చింది, కామిక ఏకాదశి యొక్క ప్రాముఖ్యత గురించి. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం థాట్ డిగ్గర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అక్కడే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం నమో నారాయణాయ. Thank you for watching.